రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది వాతావరణం గురించి తెలుసుకుందాం. రానున్న రోజుల్లో సెప్టెంబర్ 23వ తేదీ ఉత్తర బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడబోతుంది. దాని ప్రభావం గుజరాత్, రాజస్థాన్ నైరుతుపవనాల వెనక్కి తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఋతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర మాత్రం నైరుతుపవనాలు ఉంటాయి. మిగిలిన రాష్ట్రాల నైరుతుపవనాలు పూర్తిగా వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న సెప్టెంబర్ 23వ తేదీ అల్పపీడనం ఏర్పడుతుంది. దాని ప్రభావంతో ఎక్కడెక్కడ మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. సెప్టెంబర్ 24, 25, 26, 27వ తేదీ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. తెలంగాణ అంతటా ఉత్తరం వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తున్నాయి. తెలంగాణ, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాచలం, మహాబూబ్నగర్ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. మరోవైపు రాయలసీమ నిన్నటి వరకు ఎండలు మండుతూనే ఉన్నాయి. తక్కువ వర్షాలు పడ్డాయి రాయలసీమ జిల్లాలో. కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాలో చాలా తక్కువ వర్షాలు పడ్డాయి. కానీ ఈసారి జరగబోయేది సెప్టెంబర్ 24, 25, 26వ తేదీ కర్నూలు, శ్రీశైలం, నంద్యాల పరిసర ప్రాంతాల భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి దశల్లో రాబోతున్న వర్షాలు, నైరుతి పవనాలు చివరి దశలో రాబోతున్న వర్షాలు కర్నూలు, కడప ఈ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం. తొలిసారిగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ నెలల్లో వర్షాలు పడకపోయినా చివరి దశల్లో అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. అక్కడక్కడ మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. కర్నూలు, కడప ఈ ప్రాంతాల్లో ప్రజల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కర్నూలు ఈసారి జరగబోయేది అక్కడక్కడ వరద వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వరద హెచ్చరిక జారీ చేయబడుతున్నాయి. కర్నూలు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం, లేకపోతే అనంతపురం జిల్లాలో వరద కావచ్చు. ఈ రెండు ప్రాంతాలు మాత్రం కర్నూలు లేదా అనంతపురం జిల్లాలో వరద వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిన్నటి వరకు వర్షాలు లేకపోవడం వల్ల ఈసారి జరగబోయేది అక్టోబర్ మొదటి వారంలో కర్నూలు లేదా అనంతపురం జిల్లా లేదా కడప జిల్లాలో వరద వచ్చే అవకాశాలు తక్కువ నార్మల్గా సాధారణంగా వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. తిరుపతి జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు మాత్రం తక్కువ కనిపిస్తున్నాయి. తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు తక్కువ కనిపిస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈసారి అక్కడక్కడ మాత్రం వర్షాలు కురిసే అవకాశం. సెప్టెంబర్ 24, 25, 26వ తేదీల్లో మాత్రం భారీ వర్షాలు అక్కడక్కడ మాత్రం వర్షాలు. కానీ రాయలసీమ జిల్లాలో ఈసారి వర్షాలు పడిగే అవకాశం కనిపిస్తున్నది. ఉత్తరాంధ్ర, కాకినాడ, రాజమండ్రి ఈ పరిసర ప్రాంతాల భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు కూడా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. నల్లగొండ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. పశ్చిమ బంగాల్లో ఇది అల్పపీడనం పశ్చిమ బంగాళ ఒడిశా తీరం దగ్గర ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి ఆంధ్రప్రదేశ్ దిశగా వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ లేదా ఒడిశా దగ్గరలో దిశగా వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. దాని ఉపరితల ద్రోణి కారణంగా రాయలసీమ ఋతుపవనాల ప్రభావంతో రాయలసీమ జిల్లాలో 24, 25, 26, 27వ తేదీలో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు అల్లాడిపోయిన వర్షాలు లేకపోవడం వల్ల ఈసారి వర్షాలు పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో ప్రజల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం, భారీ పురుగులు పడే అవకాశం కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో చివరి దశ కావడం వల్ల అక్టోబర్ మొదటి వారం, సెప్టెంబర్ చివరి వారంలో అక్టోబర్ మొదటి వారం భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో
ఈ జిల్లాలో ప్రజలు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ మాత్రం పురుగులు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ మాత్రం వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. తొలిసారిగా వరద వచ్చే అవకాశం కనిపిస్తుంది. గత సంవత్సరాల 4-5 సంవత్సరాల కర్నూలు వరద వచ్చాయి. ఈసారి వరద వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో విజయవాడలో జరిగిన వరదకి ఈసారి కర్నూలు, అనంతపురం అక్కడక్కడ మాత్రం వరదలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రజా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో సెప్టెంబర్ 24, 25, 26, 27 తేదీ ప్రజాదాయ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తున్న వాన ప్రభావంతో, నైరుతి పవనాలతో, అల్పపీడన ప్రభావంతో 3 కలిపి విపరీతాల ద్రోణి అన్నీ కలిసి వస్తున్న చివరి దిశల అత్యవసర మొదటి వారంలో భారీ వర్షాలు పడే అవకాశం, రాయలసీమ జిల్లాలో అత్యధికంగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. రానున్న ఈశాన్య ఋతుపవనాలు కూడా కర్నూలు, కడప ఈ జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ 15వ తేదీ తర్వాత కూడా రాయలసీమ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. తమిళనాడు, కేరళ పరిసర ప్రాంతాలు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కేరళ, కర్ణాటక, బెంగళూరు పరిసర ప్రాంతాలు కూడా భారీ వర్షాలు పడే అవకాశం. బెంగళూరు పరిసర ప్రాంతాలు నవంబర్ 15వ తేదీ దాకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో 2 రోజులు, 3 రోజులు ఒకసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలు పడడం వల్ల అనంతపురం జిల్లాలో వరద వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తున్నది. ప్రజలు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో రాయలసీమ జిల్లాలో వరద వచ్చే అవకాశం కనిపిస్తున్నది. గత 3 నెలల జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వర్షాలు లేకపోవడం వల్ల తక్కువ వర్షాలు పడడం వల్ల ఈసారి వర్షాలు మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రజా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాయలసీమ మాత్రం జిల్లాలో ప్రజా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా అవసరం ఉంది. మధ్య ఆంధ్ర జిల్లాలో గుంటూరు, ప్రకాశం, బాపట్ల, కేరళ పరిసర ప్రాంతాలు కూడా అక్కడక్కడ మాత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. అవసరం ఉంది.